ఆ వాక్యము కపటము లేనిది అని నేను చెప్పడానికి మీరుగా సాక్షి, దేవుడే సాక్షి అని చెప్పగలిగే బోధ ఏది? బైబిల్ బోధ, అపోస్తలుల బోధ, ప్రవక్తల బోధ, దేవుని కుమారుడి యొక్క బోధ, లేకపోతే పరిశుద్ధాత్మ బోధ ఎలాంటిదంటే కపటము లేదు. అలాంటి బోధ వింటూ కపటము నోట రాని క్రీస్తుని ధరించుకుంటూ క్రైస్తవులు ఒకవేళ కపటములోనే ఉంటే ఇక డేంజర్ అండి, ఉండకూడదు అని ఖచ్చితంగా చెబుతుందన్నమాట వాక్యం. కపటం మనలో ఉండకూడదు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటము కాపాడదండి మనల్ని. కపటము మనల్ని దేవుడే శిక్షించేలాగా చేస్తుంది. కాబట్టి తండ్రిని మనలో కపటం పరిశుద్ధాత్మ సహాయం చేతని పిల్లలం అతి ప్రాముఖ్యమైన విలువైన విశేషమైన సమయంలోనికి వచ్చావు. నీ వాక్యము తండ్రి, నీ వాక్యం నేను ధ్యానించబోచుండగా నీ దాసుడు నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి నేను మాట్లాడబోచున్న మాటలనైనా మరి నీ మాటల ఎంచి మమ్మల్ని బలపరిచి నీ కుమారుడు రాకడకు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఏదైతే సిద్ధపరచబడిన ఉపదేశం ఉందో దానికి ఎటువంటి నాయన ఆటంకాలు అడ్డులు కలగకుండా యేసు క్రీస్తు నామముల ఆటంకాలను తొలగించి పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నీ పిల్లలతో మాట్లాడించి మీ నామమునకు గొప్ప మహిమ పొందమని అడుగుచు మమ్మల్ని మేము తగ్గించుకుని నామమును హెచ్చిస్తూ కొన్ని మనవులు నీ పాస్ సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఈరోజు కుమారుడు ఉత్తర వాక్యంలో ఒక మాట వినబడింది. ఆత్మలో కపటం లేని వారు ధన్యులు. ఆత్మలో ఏముండకూడదు? కపటం ఉండకూడదట, వాళ్ళు ధన్యులు. ఇంతకు కపటం అంటే ఏంటి? కపటము అనగా ఏమిటి అనేది మనం ధ్యానం చేద్దాం. కపటము అనేది మనకు తెలిస్తే ఆ కపటంలో ఎలాంటి మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయో తెలిస్తే మనం మనుషుల్ని ఈజీగా గుర్తుపట్టడానికి. ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారు, మనం అజ్ఞానుల వలె ఉండకూడదు. ఎవరు ఎలాంటి మనిషో మనం పసిగట్టాలి. ముఖ్యంగా లోకంలో ఉండిన మనుషులను అయితే మనము ఈజీగా పసిగట్టాలి. అందరితో స్నేహం చేస్తూ ఉంటాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలుస్తుంది, తెలిసిపోద్ది కదండి. అలా తెలియడం కొరకు ఈ పాటను మనం ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. కపటము అనగా అబద్ధమే, అబద్ధముల కంటే ఇంకా మోసకరమైంది అనడానికి ఎలా తెలుసుకోవాలి అని మనం ఆలోచిస్తే, లేనిది పుట్టించడం అబద్ధం అయితే ఉన్నదాన్ని ఆపేసి వేరేది మాట్లాడడమే కపటం. అర్థమవుతుందా? సరిగ్గా మాట్లాడాలి నీతో నేను, కానీ దాన్ని దాచేసి వేరే విషయం మాట్లాడుతున్నాను అంటే కపటముగా మాట్లాడుతున్నాను నేను అనేది అర్థం. చెప్పవలసింది చెప్పకుండా, మాట్లాడవలసింది మాట్లాడకుండా దాన్ని ఆపేసి వేరేది మాట్లాడడం కదా, దాన్ని ఏమంటారంటే కపటము. అందుకని ఆత్మలో కపటం లేని వారు ధన్యులు. ఇంతకు మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? ఏం చెప్పగలుగుతాం కదండి ఆయన గురించి చెప్పాలంటే? పరిశుద్ధుడు, పవిత్రుడు, చాలా గొప్ప వాడు. దేంట్లోనూ ఆయనకు ఒక మచ్చ కానీ ఒక కానీ లేకపోతే ఏ చిన్నది కూడా చూయించలేనటువంటి వాడు దేవుడు. ఆయనను మనం ధరించుకున్నాం. అప్పుడు మనం ఎలా ఉండాలి? అలానే ఉండాలి, పరిశుద్ధులముగాను పవిత్రులముగాను ఏ లోపము లేని వాళ్ళముగాను ఉండాలి. ఒకవేళ అనబడిన వాళ్ళలోనే కపటం దాగుందా అనుకోండి, ఎంత డేంజర్ చెప్పండి. ఇక అమ్మ కపటం ఇలాంటిదన్నమాట. మనలో ఏది ఉంటే అది మాట్లాడేద్దాం అంటే దూరం అవుతారు కొంతకాలం. ఇప్పుడు నేను మీకు చెప్పవలసింది కరెక్ట్గా చెప్తే ఏమైందంటే మీకు నచ్చక ఏమవుతారు? కొంచెం దూరం అవుతారు. అయినా పర్వాలేదు, కానీ వేరేది చెప్పాను అనుకోండి మొత్తానికి నశించిపోయే అవకాశం ఉంటుంది. అంతేనే కదండి. నేను ఏదైతే బైబిల్లో నుంచి తీసి చెప్పాలో అదే చెప్పాలి మీకు. అది దాచిపెట్టి మీ దయ కొరకో లేకపోతే మీ ధనం కొరకో లేకపోతే మిమ్మల్ని సంతోష పెట్టాలనో నేను వేరేది చెప్పాను అనుకోండి, అది నాకు కీడు తీసుకొస్తుంది, మీకు కీడు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవుని మాటలాట పుటమి వేయబడినవి అంటే
అగ్నిలో నుంచి వచ్చే ఆ బంగారం వెండి ఎలాగునైతే ఉంటుందో అలాంటిది స్వచ్ఛమైంది అని అర్థం. అలాంటి మాటని అలాగనే తీసుకోవాలి, మనం స్వచ్ఛంగా తీసుకొని మన హృదయంలో పెట్టుకుంటే అద్భుతంగా పరలోకం వెళ్తాం. లేకపోతే చాలా కష్టం. ఇంతకు దేవుడు ఎలాంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు అనేది మనం ఆలోచిస్తే వచనాన్ని చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఏ కపటము కనబడలేదు. ఎవరి నోట? యేసుక్రీస్తు ప్రభు వారి నోట ఏ కపటము కూడా కనబడలేదు కదండి. మరి ఇప్పుడు బాప్తిస్మం ద్వారా మనం ఆయన్ని ఏం చేసాము? ధరించుకున్నాం. మనమే కాదండి, లోకంలో ఉండిన ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తును ధరించుకున్నాడు. ఇక మీదట బ్రతికేది తను కాదు, యేసుక్రీస్తే బ్రతుకుతున్నాడు అనేటట్లు బ్రతకమని బైబిలు లేకపోతే దేవుడు మనకు తెలియజేశాడు. కాబట్టి ఎలాంటి వాడయ్యా యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయనలో పాపం కనబడలేదట, ఆయన నోట ఏ కపటం కూడా వినబడలేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి అలాంటి వాళ్ళని ధరించుకున్న క్రైస్తవులు కూడా ఎలా ఉండాలి? మరి కపటము కనబడొద్దు, డైరెక్ట్ మాట్లాడాలి. అందుకనే నోటి మాట వలనే నీవు తీర్పులోనికి వెళ్తావు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కదండి. అయితే వాక్యం ఎలాంటిది? మరి యేసుక్రీస్తు ప్రభువారు అయితే కపటం లేదు ఆయనలో. వాక్యం ఎలాంటిదో చూద్దాం మనం. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. ఏలయనగా మా బోధ ఎలాంటిది కాదటండి, కపటమైనది కాదు. బోధ కూడా ఎలాంటిది కాదని చెప్తుంది వాక్యము. కపటమైనది కాదు. క్రీస్తు కపటము ఆయన నోట రాలేదు, బోధలో కూడా ఏ కపటము లేదు. అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది, మోసం చేసేది కాదు. మోసం చేసే తెలివి వాక్యంలో లేదు. మోసమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఇక్కడ చూడండి, మనుషులను ఒకవేళ సంతోష పెట్టాలనుకుంటే మాత్రం వాక్యం ఎలా అయిపోద్ది? మోసకరమైనది అయిపోద్ది కదండి, అపవిత్రమైనది అయిపోద్ది, కపటము గల బోధ అయిపోద్ది ఒకవేళ మనుషులను మనం సంతోష పెట్టాలి అనుకుంటే. కాబట్టి నేను అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము కదండి. దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే, ఇదిగో నా వాక్యము ఎలాంటిదంటే నా ఉపదేశము ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, సరిచేస్తుంది అంటాడు. తిమోతి పత్రికలో మనకు తెలుసు. ఉపదేశం ఎలాంటిదయ్యా అంటే ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, సరిచేసి నడిపించేది వాక్యము. కాబట్టి ఇలాంటి వాక్యము దేవుణ్ణి సంతోషపెడుతుంది, దేవుణ్ణి సంతోషపెడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా తీసి మనం బోధిస్తే అది ఎవరికి సంతోషం? దేవుణ్ణి సంతోషపెడుతుంది. కింద చూడండి, ఇంకా మీరు ఎరిగి ఉన్నట్టు. ఇక చూడండి ఎలాంటి మాటలట, ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషధారణనైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఇలాగున్న ధైర్యంగా చెప్పగలిగే ధైర్యం బోధకులకు ఉండాలండి. ఏమని తెలుసా? దేవుడే సాక్షి. నేను ఏ వాక్యం చెప్పానో మీకు, ఆ వాక్యము కపటము లేనిది అని నేను చెప్పడానికి మీరుగా సాక్షులు. దేవుడే సాక్షి అని చెప్పగలిగే బోధ అండి. ఏది? బైబుల్ బోధ, అపోస్తలుల బోధ, ప్రవక్తల బోధ, దేవుని కుమారుడి యొక్క బోధ, అలాగే పరిశుద్ధాత్మ బోధ. ఎలాంటిదంటే కపటము లేదు. అలాంటి బోధ వింటూ కపటము నోట రాని క్రీస్తుని ధరించుకుంటూ క్రైస్తవులు ఒకవేళ కపటములోనే ఉంటే ఎంత డేంజర్ అండి కదా. ఉండకూడదు అని ఖచ్చితంగా చెబుతుందన్నమాట వాక్యం.
కపటం మనలో ఉండకూడదు. నీకు నచ్చినట్టుండు, అది ఎటు సైడ్ అయినా పర్వాలేదు. చెప్పాడు, దేవుడు చెప్పేశాడు. నీకు నచ్చినట్లు, నీ హృదయము మెచ్చేటట్లు నువ్వు అటైనా ఉండు, అంటే వెచ్చగానైనాను ఉండు, చల్లగానైనాను ఉండు, మేలు అని చెప్పేశాడు. కానీ రెండిటి మధ్యలో ఉండడమే భయంకరము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒకవేళ దయగల మాటలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు? ఒక ఆలోచన వస్తుంది మనకు. ఈ వాక్యంలోనే దయగల మాటలు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు అనే ఆలోచన వస్తే వాళ్ళు ఎలాగున ఆ దయగల మాటలు చెప్తారంటే చూద్దాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. పగవాడు ఎవరటండి? పగవాడు పెదవులతో మాయలు చేసి ఎక్కడ దాచుకుంటాడు? అంతరంగములో కపటము దాచుకొనును. వాడు ఎలా మాట్లాడతాడు చూడండి, దాచుకొని. వాడు దయగా మాట్లాడినప్పుడు చూశారండి, వాడు దయగా మాట్లాడాడనుకో, వాడి మాట నువ్వేం చేయొద్దు, నమ్మకము. ఎంత తప్పు చేసినా కానీ, ఎంత పాపం చేసినా కానీ, ఎంత వ్యతిరేకంగా దేవునికి ఉన్నా కానీ, కొంతమంది కాపర్లు ఏం చేస్తారు తెలుసా? దేశం భాగాల కొరకు, కానుకల కొరకు ఏం చేస్తారు? దయగల మాటలు. అబ్బా, ఆయన చాలా దయగలవాడండి. ఎలాంటి దయ అని ఆయనని ఇంత లోతు లేపుతుంటారండి, చర్చి లోతు లేపుతారు. ఎందుకు ఇలాగున్నా లేపుతారు అంటే లోపట ఉండేది ఉంటుంది, ఆయనకు లోపట ఉండేది ఉంటుంది కాబట్టి అలాగున లేపుతారు. లోపట ఆత్మలో కపటం లేదనుకోండి, గద్దిస్తాడు. నువ్వు సరిగా నడవటం లేదయ్యా, సరిగా నడుచుకో అని తెలియజేస్తాడు, చూయిస్తాడు. బైబిల్లో నుంచి వాక్యానుసారంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అది కాదని నువ్వు ఒకవేళ ఎలా నడిచినా కానీ నీకు దయగల మాటలు వినబడుతున్నాయంటే లోపట పగ ఉందని అర్థం చేసుకోవాలి. అంతే కదా? అంతే అంటున్నాడు కదండి. ఇంకేమంటున్నాడు చూడండి. వాని హృదయంలో, అలాంటి వాడు పగవాని హృదయంలో ఏముంటుంది అంటే 7 హేయ విషయములు కలవు. 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. బా, చూసారండి? కపట వేషము చేత దాచుకొని మాట్లాడే ఎలా ఉంటాయి? దయగల మాటలు కదండి. అప్పుడు వాక్యం మనము దూరం పెట్టేస్తాం, వాళ్ళని పోడేస్తాం. కానీ వాళ్ళు 7 హేయమైనవి లోపట ఉంచుకొని, అంటే 7 హేయమైనవి అంటే సంపూర్ణంగా, 7 అంటే సంపూర్ణం అండి, సంపూర్ణంగా హేయమైనవి లోపట ఉంచుకొని పైగా మొద్దులు పెట్టే మాటలు, స్నేహం కోరే మాటలు, స్నేహం చేసే మాటలు ఎలా ఉంటాయంటే చాలా రుచికరంగా కనబడతాయి, చాలా టేస్ట్గా కనబడతాయి. అలాంటి మాటలు పలుకుతాడు. మరి ఈ దొర కనబడతాడా సమాజంలో? మరి ఇలాంటి దొరలు ఇలాగున్న మాట్లాడేవారు, ఇలాగున్న బోధించేవారు మరలా లోకంలో వీళ్ళు మంచోళ్ళు కాదు, ఇలాగున్న ఒకప్పుడు మాట్లాడేవారని తెలుస్తుందా మనకు? తెలియజేస్తాడట దేవుడు. కింద ఉంటుంది చూడండి, కింద వచ్చిన చూడండి. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. వాని చెడుతనం ఏమైంది? బా, దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారండి? ఊరుకోడు, బయలుపడేస్తాడు. నువ్వు ఎంత నాటకాలు ఆడుతున్నావురా నా ప్రజలు. గొర్రెలు అంటే ఎవరు? నాయి గొర్రెలు. నీ కావు, నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు బోధించడానికి, నీ ఇష్టం వచ్చినట్టు మభ్యపెట్టి వారిని బాయిలో కప్పల్లా ఉంచడానికి ఆ గొర్రెలు నీ కావు నాయన, నాయి. కాబట్టి నువ్వు అలా చేస్తే మాత్రం నేనేం చేస్తాను? నేను బయలుపరుస్తాను నీ అవతారాన్ని, నీ వేషాన్ని కదా, నీ కపటాన్ని, నీ హేయక్రియలని, నీ పగని బయట పరిచేసినాక ఇంకేమైనా ఉంటుందండి? ఒకవేళ నేనే ఆ స్థానంలో ఉన్నా అనుకోండి, నేను ఇంతవరకు మీకు మంచిగా నున్నగా సానపట్టి లేకపోతే దువ్వి బోధిస్తే నాలో ఏముందో మీకు బయటపడిన తర్వాత నేను నిలబడితే షేమ్ అనిపించదు, బాధ అనిపించదు. కపటం అలాంటి పనులు చేస్తుంది. కపటం లోపట ఉండి మాట్లాడితే అలాంటి పనులు చేస్తుంది. చాలా ఇబ్బందికరంగా మనుషులకు కనబడిపోతాను నేను. అలా ఉండకూడదు. అది చాలా డేంజర్. లోపట
పగ పెట్టుకొని మాట్లాడేదే కపటము అనేది మనకు తెలియజేయబడుతుంది. అయితే బైబిల్లో అపోస్తుల కాలంలో, అపోస్తుల పరిచర్యలో ఈ కపటం కలిగిన వ్యక్తుల్ని ఇద్దరిని చూస్తాం మనం. అపోస్తుల కాలంలో కపటం పెట్టుకొని అపోస్తులు వెంబడి తిరుగుతూ వారిని మోసం చేస్తున్నారు. ఇంతకు ఈ కపటం దేని కొరకు ఆలోచించాలి మనం. అపోస్తుల గురించి మాట్లాడుకునే ముందు ఈ కపటము దేని గురించి, ఈ కపటము ఎందుకు, ఈ కపటం ఉంటే ఏమొస్తుంది మనిషికి అనేది ఆలోచిస్తే, ఒకటేమో కపటం ఎందుకయ్యా అంటే ధనం కొరకు అంటాడు ఒకడు. ఇంకొకడు కపటం ఎందుకయ్యా అంటే పేరు కొరకు అంటాడు కదండి. దేవుడు కూడా చెప్పింది అదే. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తుంది. ఎలా ఆకర్షిస్తుంది? శరీరాశ, నేత్రాశ, జీవపుటము. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కూడా సాతాను గాడు వచ్చి అదే నూరు పోసాడు. ఏం కావాలి నీకు అంటే, ఈ లోకం అంతా నాదే, ఇది నీకు ఇచ్చేస్తాను. ఈ రాజ్యం అంతా నాదే, ఇది నీకు ఇచ్చేస్తాను. నువ్వు దేవుని కుమారుడు కదా, రొట్టెలు చేసుకొని తిను. ఇవన్నీ చెబుతున్నాడంటే అర్థం ఏంటి? ఈ లోకం యొక్క మర్యాద, లేకపోతే ఈ లోకం యొక్క అధికారం, ఈ లోకం యొక్క దాం తీర్చుకో. ఈ లోకంలో నువ్వు సంతృప్తిగా బతికేసేయి, ఇదే నీది అనుకో అనేటట్లు కపటమున్న మనుషుల్లో ఉంటాయి ఆలోచనలు. అందుకు సాదృశ్యం ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరే. ఒక ఆయనేమో సీమోను, గారడి విద్య గల సీమోను. రెండోగా ఆయన బర్యోసు, ఈయన కూడా గారడి విద్య గలవాడే. వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే బయట లేం కాదు, అన్నీ లేం కాదు. ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలు. గారడి విద్య అంటే కపటమేనండి. ఎలా కపటం అంటే చేసేది నిజం కాదు వాళ్ళు చేసేది. గారడి విద్య ఏదైనా చేస్తే నిజమండి. మనకు ఒకడు వస్తాడు, పెద్దమ్మలోడు అంటాం కదా మనం. ఆడు వచ్చి ఏం చేపిస్తాడు, మనకు నోట్ల నుంచి తేళ్ళు పాములు తీస్తున్నట్టు. ఏంటిది అది? గారడి. అలా చూపిస్తున్నప్పుడు మనము నమ్ముతాం ఇది నిజమని, కానీ అది అబద్ధం. అబద్ధాన్ని చేసి చూపించడమే వాని పని. అలాగున అబద్ధాన్ని నమ్ముతూ కపటం లోపల ఉంచుకొని అపోస్తులతో పరిచర్య చేశాడు. సీమోన్ అంటే ఆయనేమో పేతురు యోహాన్తో చేశాడు పరిచర్య. ఈ బర్యోసు అనేట ఆయనేమో బర్నబా పౌలు, తెలుసు కదా మీకు, బర్నబా పౌలు, వారి కాలం నడిచాడు అన్నమాట. వీళ్ళిద్దరు చివరికి వచ్చేసరికి వీళ్ళ యొక్క కపటము బయటపడి ఇద్దరు గద్దింపబడి, ఒకడేమో గుడ్డోడవుతాడు, ఒకడేమో నష్టపోతాడు. దుష్టత్వం ఉంది నీలో అని హెచ్చరింపబడి గద్దింపబడతాడు. వీళ్ళిద్దరు అలా ఉంటారు. వీళ్ళు ఎందుకు అలా అయిపోయారు? వీళ్ళు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని వీళ్ళెమ్మడి తిరిగి పరిచర్యలో ఉండి అంటే వాళ్ళలో ఏం కనబడింది? కపటము కనబడింది. కపటము చూద్దాం మనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం చేయండి. అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినోడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గము చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. కొంతకాలము గుడ్డివాడవై సూర్యుణ్ణి చూడకుందు అని చెప్పాను. కొంతకాలం గుడ్డివాడవై సూర్యుణ్ణి చూడకుందు అని చెప్పాను. ఎందుకో? ఏం చేశాడటినా? ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడిపేస్తున్నాడు. ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడిపేస్తున్నాడు. ఎలా చెడిపేశాడు అంటే, పౌలు బర్నబా స్వార్థ చేస్తూ పాపు అనే ఒక ఊరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? పాపు అనే ఒక ఊరికి వాళ్ళు వచ్చి స్వార్థ ప్రకటిస్తుంటే అక్కడ ఒక అధిపతి విన్నాడు ఇలా స్వార్థ. ఆ సైన్యాధిపతి దగ్గర ఉండేవాడే ఈ బర్యోసు. సైన్యాధిపతి, అధిపతి అంటే ఒక డిఎస్పి మాదిరి అనుకోండి. అంటే ఒక అధికారి దగ్గర ఈ గారెడి విద్యగాడు వాడు ఎందుకుంటాడు? నేను ఈ చుట్టుపక్కల ఎక్కడి పోయి గారెడీలు చేసినా కానీ నాకు సపోర్టుగా ఈ అధికారి ఉంటాడు, కాబట్టి ఈడెప్పుడు నా దగ్గరనే ఉంచుకోవాలి, నా భ్రమల్లోనే, లేకపోతే నేను గొప్పవాడిగాను ఇన్ని కనపరుచుకోవాలని చెప్పుకుంటూ
ఆ ద్రవ్యం సంపాదించుకునే నిమిత్తము ఆ అధికారిని వెంట ఉన్నాడనమాట. ఎవరు? బర్యేసు అనే గారెడి విద్య గల, ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, ఎలుమ అంటే గారెడి విద్య గలవాడు అని అర్థం. అలాంటి సమయంలో సువార్త వినగోరిన ఆ అధిపతి పేరేం పేరు తెలుసా? సెర్గి పౌలు. అధిపతి పేరేం పేరు? సెర్గి పౌలు. సౌలు అనబడిన పౌలు ఎవరు? పౌలు అండి, బోధించే పౌలు, లేకపోతే అపోస్తలుడైన పౌలు. కానీ ఆయన పేరు కూడా పౌలే, కానీ ఆయన ముందు ఏముంది? సెర్గి ఉంది. ఈయనకు సౌలు ఉంటే ముందు ఆయనకు సెర్గి పౌలు అనే ఆ పేరు ఉంది. ఆ సెర్గి పౌలు అనే అధిపతి వాక్యం వినగోరి రప్పించుకొని వాక్యం చెబుతుంటే దాన్ని ఏం చేసాడటినా? చెడగొడుతున్నాడు. విశ్వాసంలోనికి వెళ్ళకుండా, యేసుక్రీస్తు మార్గంలోనికి నడవకుండా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి బ్రతకకుండా ఈ ఎలుమ ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. దేన్ని బట్టి? ఒకవేళ ఈయన యేసుక్రీస్తు వైపుకి తిరిగాడు అనుకో, యేసుక్రీస్తు విశ్వాసంలోనికి వెళ్ళాడు అనుకో, నా పని ఏమైద్ది? నా ఆటలు సాగవిగా అని అర్థమయ్యి ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మార్గాన్ని చెడుపుతున్నాడు. విశ్వాసం అది మంచిది కాదు అనేటట్లు చెప్పేస్తున్నాడు. తన ప్రజలు తన వైపుకు తిరుగుతుంటే మధ్యలో వాడిని వెనకకు లాగాడు అనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడండి? ఒక్క తనుదంతా కింద పడిపోయాడు గుర్రం నుంచి. ఎవరు? అదే పౌలు. ఈయన చెప్పే పౌలే. ఎవరైతే సెర్గి పౌలుకు సువార్త చేస్తున్న పౌలు ఉన్నాడో, ఒకప్పుడు ఆయన కూడా ఏం చేశాడంటే దేవుని మార్గాన్ని చెడగొడుతున్నాడు, సంఘాన్ని చెరుపుతున్నాడు. అలాంటి టైంలో దెబ్బ తలిగింది ఆయనకు, మారాడు ఆయన. మరలా ఈ అధిపతికి, సెర్గి పౌలు అనే అధిపతికి స్వార్థ చెబుతున్నప్పుడు ఎలుమా అనేవాడు వచ్చి అడ్డుపడుతున్నాడు. ఏమరా, ప్రభువు యొక్క తిన్నని మార్గంను నువ్వు చెడుపుతున్నావు, నీకేమైనా బాగుందా? ఎవరు అనుకుంటున్నావు? ఆయన సృష్టికర్త కదా, కాబట్టి నువ్వు ఇక ఎన్నటికి సూర్యుని చూడకుందువుగాక అన్నాడంటే ఒక మాట. అనేసరికి ఏమైంది? సూర్యుని చూడకుండా గుడ్డితనం అయిపోయి గుడ్డివాడైపోయాడు. ఇంకోటి తెలుసా? అప్పుడు నమ్మిండంట. ఎవరు? సెర్గి పౌలు అనే ఆ అధికారి లేకపోతే అధిపతి అప్పుడు నమ్మాడట. కింద చూడండి, వెంటనే మబ్బును చీకటియు అతనికి కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపించుదురా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఎంత చెరుపుదామంటే అంత మొలకెత్తుతుందండి, ఎంత తీసేద్దామంటే అంత స్థాపించబడుతుంది, ఎంత పెళ్ళగిద్దామంటే అంత నాటబడుతుంది సువార్త. అంతేనే కదండి. ఎంతో ప్రయాసపడ్డారు అపోస్తల కాలంలో స్వార్థని చెరిపేయాలని, యేసుక్రీస్తుని ప్రకటించకుండా ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాలేదు. తొక్కుతా ఉంటే చెట్టు ఎదిగినట్లుగా వాళ్ళు ఎదిగి అనేకులకు స్వార్థ ప్రకటించారు. ఎలుమా అనేటోడు లేకపోతే బర్యేసు అనేవాడు కూడా చెడపడానికి స్వార్థని మధ్యలోనికి వచ్చాడు. దేవుని యొక్క మార్గాన్ని వ్యతిరేకంగా మధ్యలోనికి వచ్చేసి ఆపడానికి ప్రయత్నం చేశాడు, కానీ గుడ్డోడయి వెళ్ళిపోయాడు. ఏముంది ఇతనిలో? ఏముంది అలా చేయడానికంటే? 10వ వచనం మరొకసారి చదవండి. 13వ అధ్యాయం 10వ వచనం. అతన్ని తేరి చూసి, చాలండి, సమస్త కపటము, మామూలు కపటం కూడా కదట, ఇందులో ఏముంది? సమస్త కపటముతో నిండి ఉన్నాడు. ఎవరి బర్యేసు అంటే యూదుడు. ఎవరి బర్యేసు అంటే ఈ సువార్త వింటున్నాడు, సువార్త చేస్తున్నాడు, చూస్తున్నాడు మంచిగా, కానీ కపటంతో నిండిపోవడం ద్వారా గుడ్డోనిగా మార్చబడ్డాడు. చూసారండి? వేరే వాడు ఏం కాదు. 6వ వచనం చూడండి, మీకు మంచిగా అర్థమైంది. ఆడోడు 6వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం. ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూసి. బర్యేసు అనేవాడు ఎవడట? ఒక యూదుడు. బర్యేసు అనేవాడు ఎవడట? ప్రవక్త. ఏ ప్రవక్త? అబద్ధ ప్రవక్త. బర్యేసు అనేవాడు ఎవడట? కపటము, సమస్త కపటముతో
నిండినవాడు. యూదుడు అంటే దేవుని కుమారుడే కదండి, ప్రవక్త అన్నా కానీ ఆలోచన చేయాలి మనం. అలాంటి వాడు ఏం చేశాడయ్యా అంటే విశ్వాసంలోనికి వెళ్ళకుండా, సెర్గే పౌలు అధిపతి విశ్వాసంలోనికి వెళ్ళకుండా అడ్డగించినందుకు అన్యాయంగా గుడ్డివాడుగా కనబడుతున్నాడు. ఇదే కోవలో మనం ఆలోచిస్తే ఫిలిప్పు అనేటి ఆయన సమరయ ప్రాంతంలోనికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తుంటే అక్కడ కూడా ఒక సీమోను అని గారెడి విద్య గలవాడు ఉంటాడు. సీమోను అనే గారెడి విద్య గలవాడు ఉంటాడు. వీడేం చేస్తాడు తెలుసా? నేనే పెద్ద శక్తివంతుడిని, ఇక నాకంటే శక్తివంతుడు ఎవరు లేరు అని ప్రకటిస్తుంటాడండి. చాలా గొప్పవాడిని నేను అని ప్రకటిస్తుంటాడు. ఎందుకు అంటే వీడు గారెడీలు చేసి 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 బాగా ధనం సంపాదించేశాడు. చాలా ధనం సంపాదించి ఆ ధనం నేను దేన్నైనా కానీ జయిస్తా అనే ఆలోచనతోనే ఏం చేస్తున్నాడు, దేన్నైనా కొనటానికి ముందుకు వెళ్ళాడు. లాస్ట్కి దేన్ని కొందాం అనుకున్నాడు తెలుసా? ధనాన్ని పెట్టి పరిశుద్ధాత్మని కొనుక్కుందామని చూశాడు. మూటడి ధనం ఇచ్చి యోహానుకు పేతురుకు నాకు ఇవ్వరా పరిశుద్ధాత్మని అని అడిగాడండి. ఎంత అజ్ఞానం చూడండి, ఎంత అజ్ఞానైనప్పటికీ గారెడి విద్య గలవాడైన వీడు ఆ ప్రాంతం అంతటిని ఏం చేస్తున్నాడు చూడండి. 8వ అధ్యాయము 9వ వచనం, అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం. లోగడ పట్టణంలో గారెడి చేయుచు తాను ఎవడో కూడా తెలియదండి, వాడు గొప్పవాడే కానీ ఎవడో ఒక గొప్పవాడు గీన్నని పోల్చి చెప్పుకుంటలేడు. వాడు నేను గీన్ని అని పోల్చి చెప్పుకోలేకపోతున్నాడు. ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. ఎవడరా గొప్పవాడంటే ఏమో నాకు కూడా తెలియదు అన్నట్టు కదండి. ఆడ మాట ఎలా రాయబడింది చూడండి. తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. చూసారండి, ఈ జనం ఎంత తెలివి తక్కువ జనమో చూడండి, ఎంత అజ్ఞాన జనమో చూడండి. సమరయులు అంటే ఎవరండి? సమరయ స్త్రీ గుర్తుంటే చాలు మీకు. సమరయులు అంటే ఎవరు కాదు, ఇజ్రాయేల్ ప్రజలే. కాకపోతే 10 గోత్రాలు వాళ్ళు విగ్రహారాధన చేసినందుకు యూదులు తీసేస్తే పక్క కూర్చారు, లేకపోతే అశ్షూర్రాజు చెరలో ఉన్నారు ఒకప్పుడు. ఆల్రెడీ సమరయులు అండి. ఆ సమరయుల్లో దేవుని పిల్లల్లో ఒకడు సీమోను అని పేరు పెట్టుకున్నాడంటే అర్థం చేసుకోవాలి మనం. వీడు కూడా ఇజ్రాయేలు యూదుడైతేనేమో బెన్యామీను యూదులు ఎక్కడుంటారు? యూదయ దేశంలో ఉంటారు. సమరయ దేశంలో ఉన్నది ఎవరు అంటే 10 గోత్రాల వారు. ఈ సమరయ దేశంలో స్వార్థ చెబుతున్న ఫిలిప్పు గారికి ఈడొకడు కనబడ్డాడు. ఎవడీడు? గారెడి విద్య గలవాడు. అయితే ఈ గారెడి విద్య గలవాడిని లోకంలో ఉన్న వాళ్ళందరూ విభ్రాంతి పొందిపోయారు. వీడొక మహాశక్తి అని పేరు పెట్టేశారు వానికి. వీడు చాలా గొప్పవాడు, వీడు ఏదైనా చేయగలుగుతాడు అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఫిలిప్ అక్కడికి వెళ్ళాడు. ఫిలిప్పు అంటే ఎవరు? 7 ఏర్పరచుకుంటారు శిష్యులు అపోస్తులు. అల్లా ఉండిన ఒక ఫిలిప్పు అని శిష్యుల్లో ఉంటాడు. ఆ ఫిలిప్పు కాడు, ఈ ఫిలిప్పు వేరే. ఈ ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఏం చేస్తాడు తెలుసా? అద్భుతాలు చేస్తాడు, దయ్యాన్ని వెలగొడతాడు, రోగుల్ని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ఈ గారెడి విద్య గలవాడు ఎక్కడ పోవాలి చెప్పండి? ఇక ఎక్కడికి వెళ్ళలేక ఏం చేసిందంటే, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఇంకెక్కడికి వెళ్తాని ఆయన దగ్గరికే వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? ఫిలిప్పు దగ్గరికి వచ్చేసి నేను నమ్ముతాను, నాకు బాప్తిస్మం అని చెప్పాడు. బాప్తిస్మం కూడా పొందాడు. చూడండి కింద చూడండి, కింద వచ్చినాం. అతడు బహుకాలము గారెడు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున అతన్ని లక్ష్య పెట్టింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి క్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా ఇక్కడ చూడండి, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుడు చూసి విభ్రాంతి నొందెను. అందరూ ఈయన క్రియలు చూసి విభ్రాంతి నొందుతుంటే వీడెవరి క్రియలు చూసి విభ్రాంతి పడుతున్నాడు? ఫిలిప్పు చేసిన అద్భుతాలను చూసి విభ్రాంతి పడుతున్నాడు. అమ్మ ఇలా జరుగుతున్నాయి అద్భుతాలు, నాకు గారెడి విద్య వల్ల గలవాడినైనా నేను ఇన్ని అద్భుతాలని చేయలేదు, ఎలా జరుగుతున్నాయి అని
కనిపెడుతున్నాడు. అడగలేకపోతున్నాడు. లోపట ఏముంది? కపటం ఉంది. ఎందుకో అద్భుతాలను తీసుకొని ఏం చేయాలి? నేను నా గారడి విద్యను నేనేం చేయాలి? గొప్ప చేసుకోవాలి, నన్ను నేను గొప్ప చేసుకోవాలి అనే ఆలోచనలో ఏం చేస్తున్నాడు వీడు? ఆ అద్భుతాలు, విభ్రాంతి నొందుతున్నాడట అద్భుతాలను చూసి. అంతలోగా అక్కడికి యోహాన్ గారు, పేతురు గారు వచ్చేసారు. వీళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? చేతులు ఎత్తి ప్రార్థన చేశారు. అక్కడ ఎవరెవరైతే బాప్తీసాలు తీసుకున్నారో వారందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేశారు. ఎందుకు? ఇలా పరిశుద్ధాత్మ అంటే ఎవరు తెలియదు, పరిశుద్ధాత్మ వీళ్ళకు కావాలి, అవసరమైందని చేతులే ప్రార్థన చేస్తే అందరూ అన్య భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని గొప్పగా వాళ్ళు అద్భుతాలు చేయడం, అద్భుతాల మధ్య ఉండడం చూసి విభ్రాంతి పొంది ఇంకేమనిపించింది? ఇక లోపల ఎంతగానో ఉంటుందండి కపటం ఉంటే. బయలుపడుతుందని చెప్పేస్తాడు దేవుడు. కపటం ఎన్నాళ్ళు ఉన్నదన్నది బయలుపడితే తప్పకుండా బయలుపరిచే దేవుడు మన దేవుడు. అయితే ఈయన్ని బయలుపరిచేసాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఈమెకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, కానీ నా పరిశుద్ధాత్మని ఇచ్చేసేయండి నాకు. నేను ఎవరి మీద చేతులు పెడితే వాడి మీద పరిశుద్ధాత్మ రావాలి. మీరేం చేస్తారు? ఎంత డబ్బు కావాలో చెప్పు మీకు అని అనేసేయడండి. ఏమండి, డబ్బు ఉంటే, అసలు డబ్బు ఉంటేనే క్రైస్తవ్యంలో పనికిరాడు. నిజం, దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే ఆ డబ్బు ఎంతవరకైనా కానీ ఏం చేస్తుంది? ఆ క్రైస్తవుడిని, హృదయాన్ని దేవునికి ఇవ్వనివ్వదు. డబ్బు నిజమండి, డబ్బు సమస్త కీడులకు మూలమే కాదు. ధనం ఏం చేస్తుంది? మన హృదయాన్ని ఆ ధనం వైపు లాగుతుంది. ధనం ఎక్కడుంటే అలా హృదయము అక్కడ ఉంటుందని కూడా దేవుడు చెప్పేశాడు. కాబట్టి ధనమే క్రైస్తవ్యంలో పనికిరాదు, అది దయ్యం, అది సిరి అని చెప్పిన యేసుక్రీస్తు మాట విని నడుస్తున్న అపోస్తులకి ఏం చూపెడుతున్నాడు? ధనం చూపెట్టి, ఈ ధనం నీకు ఇస్తాను, నాకు ఆత్మనిచ్చేసే అని అడిగాడండి. ఆహా, ఏం చెప్తున్నారు చూడండి అపోస్తులు. ఇక్కడ 17వ వచనం చూడండి డైరెక్ట్. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువా అని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అని చెప్పి ఒక మాట చెప్పారండి. నీ హృదయం దేవుని ఎదుట ఎలా లేదట? సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది? సరి అయిందిగా లేదు, కపటం ఉంది. నీ హృదయంలో కపటం ఉంది. ఇన్ని రోజులు నువ్వు పిలుపుతో తిరిగావు చూడు, దేవుని సేవ కోసం తిరగలే. నువ్వు దేనికోసం తిరిగావు? ఏదో ఒకటి ఆయన కాంచి నేను తీసుకొని నా గారెడి విద్యలలో కలిపేసుకొని ఏం చేయాలి? గొప్పోని కావాలి నేను. ఎలాగనైతే నాకు ధనం ఉంది, ఎలాగో నన్ను మహాశక్తి అనుకుంటున్నారు ఈ లోకంలో అందరూ. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ఏ విధంగానైనా కానీ దేవుని శక్తిని పొందుకొని నన్ను నేను గొప్ప చేసుకోవాలి అని ఆలోచించాడండి. అందుకన్నాడు, ఇంతవరకు నువ్వు చేసిన సేవ పనికిరాని సేవ రప్పో అన్నాడు కదా. పాలు పంపులు లేవు నీకు, నువ్వు లెక్కల్లో చేర్చబడవు. పరలోకంలో ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ప్రతి పని లెక్కించబడుతుంది, అవి తుడిచివేయబడతాయి. ఇంతవరకు నువ్వు చేసిన పని, పాలు పంపులు లేవు నీకు అని పంపించేశాడు. ఎవరిని? సీమోను గారెడి విద్య గలవాడిని పంపిస్తప్పుడు ఒక మాట అన్నాడండి. ఆ మాట చూద్దాం మనము. 23వ వచనం చూడండి. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతుందని చెప్పాను. ఏం కనబడుతుందట అక్కడ? పేతురు గారికి లేకపోతే యోహాన్ గారికి ఏం కనబడుతుందండి? వాళ్ళలో ఘోర దుష్టత్వము, సాతాను బంధకాలలో నువ్వు ఉన్నావు, అలా కనబడుతుంది. దేవుడు నాకు నిన్ను అలా కనబరుస్తున్నాడు అనేది చెప్పేశారండి కదండి. ఈయనకాడ మస్తు డబ్బు ఉంది, ఇప్పుడు నన్ను ఇట్టంటే అర్రా మీరు అని ఏదైనా చేసే అవకాశము ఉంది. అయినా కానీ వాళ్ళు భయపడలే. వాళ్ళ ఆత్మలో ఏం లేదు? కపటము లేదు. కనబడుతున్న వ్యక్తి ఎలా కనబడుతున్నాడో కరెక్ట్గా చెప్పేసే తత్వము మనుషులది కాదండి, పరిశుద్ధాత్మది. చెప్పేశాడు, నువ్వు దుష్టత్వము బంధకములు ఈ రెండు కలిపి నేను ఆవరించాయి, ఇక నువ్వు దేవుడి సేవలో పాలు పంపులు నీకు లేవు నాయన అని చెప్పేశాడు. చూసారా ధనం ఎంత పని చేసిందో? ఆ ధనం లేకపోతే అడగకపోవు. ఎవరిని? యోహాన్ గారిని, పేతురు గారిని.
కదా. ధనము లేకుండా ఉంటే గర్వం అనేది వాడికి, నేను పరిశుద్ధాత్మనే కొనగలుగుతాను అనే గర్వం వాడికి రాకపోయి ఉండేది కదా. వీడికి ఈ యూదుడికి బర్యోసు అనే యూదుడికి ఏముంది, వానికేమో పేరు కొరకు కదా అండి. నేను గారడి విద్య గల వాడిని, అధిపతి కూడా నా వైపుకున్నాడు, విశ్వాసం ఆయనలోనికి వచ్చేస్తే ఎక్కడ తప్పిపోతాడో అని తన పేరు పోతుందేమో అని ఆలోచించి వాడేం చేశాడు, విశ్వాసంలో నుంచి తొలగించాలని చూశాడట. వీళ్ళిద్దరిలో ఏం కనబడుతుంది మనకంటే, నడుస్తున్నారు, వింటున్నారు, దేవుని కార్యాలు చూస్తున్నారు, కానీ వీళ్ళ స్వార్థం కొరకు లోపట కపటం ఉంచుకొని నడుస్తున్నారు దేవుడితో. కాబట్టి వీళ్ళకి ఏం లేదట, ఒకడేమో గుడ్డోడైపోయాడు, ఒకడేమో దుష్టత్వము బంధకములు నీలో కనబడుతున్నాయి, నాకు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేసాడు కదండి. కపటం ఎంత పని చేసింది చూడండి. బాప్తిస్మం పొంది రక్షణలో ఉండి మంచిగా కొనసాగుతున్న భక్తులే వీళ్ళు కూడా. బర్యేసు సీమోను భక్తులే, కానీ దేవునికి అడ్డంగాను కపటం ఉంచుకొని ఆయనతో సేవ చేయడం ద్వారా ఇబ్బందికరమైన వాతావరణంలోనికి వెళ్ళినట్టు మనకు కనబడుతుంది. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, 2వ అధ్యాయము 16వ వచనం నుంచి. బిలాము తెలుసా మీకు? బాలాకు బిలాము. ఆ బిలాం ఏం చేశాడో అక్కడెక్కడో సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చేసినవి పేతురు గారు ఇక్కడ లేపుతున్నాడు, దాన్ని ఇక్కడ రేపి చెబుతున్నాడు మనకు. వాడు ఏం చేశాడో తెలుసా, దుర్నీతి వలన కలుగు బహుమానమును ఏం చేశాడట, ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా చూసారండి ఎలా గద్దింపబడ్డాడు. ఒక ప్రవక్త గద్దించలే, ఒక పాస్టర్ గద్దించలే, ఒక కాపరి గద్దించలే, దేవుడు కూడా గద్దించలేవండి. ఎవరితో గద్దింపజేశాడు? గర్ధబం అంటే గాడిదతో గద్దించడం ఏంటండి? గాడిదకి మనిషికి తేడా ఏందో తెలుసా మీకు? అదేమో అజ్ఞాని, ఇదేమో జ్ఞాని. లోకంలో జీవరాశులను చూసాక, జంతువులను చూసాక, వీటికి అన్నిటికీ జ్ఞానం ఉండదు. మనిషికి ఉన్నంత జ్ఞానము దేవుడు ఇయ్యలే. అంటే ఇప్పుడు ఎవరు గద్దిస్తున్నారు? జ్ఞానిని గద్దిస్తున్నాడు. మళ్ళీ జ్ఞానంలో ఈయన ఎవరు? ప్రవక్తని గర్ధపం వచ్చి గద్దిస్తున్నప్పుడు వీడు ఎక్కడుండాలి? ఈయన తల ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? ఇక కళ్ళు లేవురా గుడ్డోడా అన్నది ఆ గాడిద, నా ఎదురుగా ఏముందో చూడరా అన్నది. ఈయనకేమో కళ్ళు లేవా? గాడిద చూస్తుంది, దూతని కత్తి వరదీసి పట్టుకొని వండి చంపడానికి సిద్ధపడి ఉన్నాడట. ఎవరు? దూత. ఎవరిని? బిలాంని వేసేసేవాడే జర్రైతే, ఇంకా వదిలేస్తే వెళ్ళిపోయాడు కదండి. అలాంటి పరిస్థితుల్లో ఉండిన ఈయనని గద్దించిందట గాడిద. కింద చూడండి, మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించను. నీళ్లు లేని బావులను, ఇలాంటి వారు ఎలా ఉన్నారయ్యా అంటే, నీళ్లు లేని బావులను చూశారండి. బర్యోసు అనేటైన సీమోను ఎలా ఉన్నారు? నీళ్లు లేని బావులు అంటే వాటర్ లేని బావు ఎలా ఉందో అలా కనబడుతున్నారు. పెనుగాలికి కొట్టుకుపోవు మేఘములు అంటే వర్షం రాదా, వర్షం ఇవ్వదు, ఇకనే గాలి రాగానే కొట్టుకొని వెళ్ళిపోతాయి మేఘాలు. అలాంటి మేఘం వలె ఎవరున్నారు? ఆనాటి బిలామైనా, ఈనాటి సీమోను, బర్యోసు అనే వాళ్ళైనా కానీ అలాగనే కనబడుతున్నారు అని చెప్తున్నారు కదా. వీళ్ళు దేన్ని ఆశించారు వీళ్ళు అంటే, బహుమానమును, దుర్నీతి వలన కలుగు బహుమానమును వీరి కొరకు. చూసారండి, ఏముంది వీళ్ళ కొరకు? గాఢాంధకారం భద్రం చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొని పోయిన వారిని పోకిరి చేష్టల చేత ఏం చేస్తున్నారండి? మరులు కొలుపుచున్నారు. ఎవరు? ఈ బిలాం లాంటోడు. ఈడే చెడిపోయిండు, ఈడే దుర్మార్గుడు, వీడే దుష్టుడు. అప్పుడప్పుడే రక్షణ పొందే వాళ్ళని ఏం కాపాడతారండి?
అంతేనే కాదా? ఈ బిలాం ఎలా ఉన్నాడో సీమోన్ అలాగనే ఉన్నాడు, సీమోన్ ఎలా ఉన్నాడో ఈ బర్యోస్ అనేవాడు అలాగనే ఉన్నాడు. వీళ్ళకి ఎందుకయ్యా అంటే మేము కొంతమందిని ఏం చేస్తాం, రక్షణలోనికి తీసుకురాగలుగుతాము అనే ఆలోచన కదండి. పరిశుద్ధాత్మని ఎందుకు ఏమన్నాడు? పరిశుద్ధాత్మని నేను డబ్బిస్తాను ఎందుకన్నాడు? మేము కూడా ఇలాంటి పనులే చేస్తామని. చేయగలుగుతాడా? వీళ్ళే దుష్టులై ఉన్నారు, నువ్వు దుష్టత్వంలోను బంధకంలోనూ ఉన్నావు అని చెప్పేశాడు. ఇంక యాడ్ చేస్తావు నువ్వు చేయలేవు, నీకు అసలు ఉన్నాయి కూడా పాలు పంపులు పోయా నిలబెట్టాడు కదండి. కపటము చాలా డేంజర్. ఇంతకు ఈ కపటం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చూసుకొని ముగించుకుందాం. కపటం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? కపటం ఎక్కడి నుంచి వచ్చింది? అంతే కదా అండి, సర్పం నుంచే కదా, సాతాను నుంచే కదా కపటం వచ్చింది. సామెతల గ్రంథము 7వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకు. సాతాను, స్త్రీ అంటే స్త్రీ కాదండి, సాతాన్నే స్త్రీగా అక్కడ చెప్పడం జరిగింది. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం, వేశ్య వేషము వేసుకొనిన కపటము గల ఒక స్త్రీ ఒకటి వాణిని ఎదుర్కొనవచ్చును. ఎవరట? ఇక్కడ మంచిగా మీరు అర్థం చేసుకోండి. కపటము గల స్త్రీ అట వేషం వేసిందంట. ఏ వేషం? వేశ్య వేషం వేసింది. ఎవరు? కపటము గల స్త్రీ. కపటము గల స్త్రీ వేశ్య వేషం వేసుకుంటే ఏం చేస్తుంది కదా అండి? వేషము చాలా డేంజర్. ఈ స్త్రీని ఇక్కడ ఉన్న ఈ అధ్యాయంలో సాతానుగా పెట్టాడు. విశ్వాసిని ఎలా పెట్టాడంటే బుద్ధి లేనివాడిగా పెట్టాడు. విశ్వాసిని ఎలా పెట్టాడంటే 6వ వచనం చూడండి, 6వ వచనంలో ఉంటుంది. చూస్తున్నాడు దేవుడు, అక్కడి నుంచి చూస్తున్నాడు. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పార చూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పరుచువాడు ఒకడు నాకు కనబడెను. బుద్ధి లేని పరుచువాడొకడు నాకు కనబడెను. ఎవరి మధ్యలో? అజ్ఞానుల మధ్యలో, యవనుల మధ్యలో ఒక బుద్ధి లేనివాడు కనబడ్డాడట. కిటికీ నుంచి చూస్తున్నాడట. ఎవరండి చూసేది? మనల్ని కనిపెట్టేది ఎవరు? ఇంకా దేవుడే. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఈ బుద్ధి లేనోడు యవనుల మధ్యలో నుంచి, అజ్ఞానుల మధ్యలో నుంచి ఎక్కడికి వెళ్ళింది తెలుసా? చూడండి 8వ వచనం చూడండి, ఎక్కడికి పోయిందో. సంధ్యవేళ ప్రొద్దు గ్రుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. ఏం తిరుగుతుండు చూడండి. పోయాడు. ఎక్కడ తిరుగుతుండు? జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచున్నాడు. అంటే జారస్త్రీ ఇల్లు ఎక్కడున్నాయో అక్కడ చూసి తిరుగుతున్నాడు. ఇంతకు జారస్త్రీ అంటే అర్థం ఏంటి? జారత్వం చేసే స్త్రీ. జారత్వం అంటే తెలుసా? విగ్రహారాధన. వ్యభిచారం అంటే తెలుసా? బైబిల్లో వ్యభిచారం అన్నా, జారత్వం అన్నా విగ్రహారాధనకి సంబంధము. పాత నిబంధనలో విగ్రహారాధన అయితేనేమో బొమ్మల్లో, నూతన నిబంధనలో విగ్రహారాధన అంటేనేమో మన ఇష్టాలు, కోరికలు, మన ఇచ్చలు, ఈ విగ్రహారాధన. మీరు బాగా వీటిని మనసులో పెట్టుకుంటే ఈ అధ్యాయం అర్థమైంది. లేకపోతే ఒక పురుషుడు ఒక స్త్రీ కలయిక లెక్క కనబడుతుంది. అంత చండాలంగా ఆలోచన వచ్చేస్తుంది. ఇక్కడ ఈ అజ్ఞానంనేమో విశ్వాసలేక ఆలోచించాలి మనము. ఈ స్త్రీ, కపటము గల స్త్రీనేమో సాతానుగా ఆలోచిస్తే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణ మనం సీమోను అన్నాం చూడండి, మనము బర్యోస్ అన్నాం చూడండి, వాళ్ళిద్దరికి వర్తిస్తుంది మంచిగా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వెళ్ళారు? అజ్ఞానుల్లో నుంచి వెళ్ళారు. అంతే కదండి. సీమోను కానీ ఆ ఎలుమ అనేవాడు కానీ ఎక్కడి నుంచి వెళ్ళారు? అజ్ఞానుల్లో నుంచి, యవనుల్లో నుంచి వెళ్ళి ఏం చేశారు? వాళ్ళు పేరు కోసం, డబ్బు కోసం, అవన్నీ ఎందుకు, సంతోషంగా ఉండాలి ఈ లోకంలో నేను అనడానికి వెళ్ళి ఏమైపోయారు వాళ్ళు? ఒకడు గుడ్డోడుగా అయిపోయాడు, ఒకడు పాలు పంపులు లేకుండా అయిపోయాడు. అలా అవడానికి మొదట వీళ్ళు ఏం చేస్తుండారంటే ఇక్కడ తెలుస్తుంది మనకు, అర్థమవుతుంది ఇప్పుడు మీకు. అయితే వీడు అటు ఇటు ఆ సందు దగ్గర తిరుగుచుండెను, దాని ఇంటి మార్గం నడుచుచుండెను. 10వ వచనం చూడండి. అంతటా వేశ్య వేషం వేసుకొని కపట స్త్రీ ఒకటి వాని ఎదుర్కొనవచ్చెను. అంతటా అంటే అప్పుడే వచ్చేసింది. ఒకడు దొరికిండ్రా నాకు. ఎక్కడ తిరుగుతున్నాడు? నా దగ్గరనే తిరుగుతుండు, నా ఇంటి ముందులో ఉన్న సందులనే ఉండాడు కదా. ఆ సందులో తిరుగుతున్న వీడిని చూసేసి వేషం వేసేసింది. ఇంతకు ఎవరేమా?
సాతాను అండి. మరలా అదే ఆలోచించాలి మీరు. మనిషిగా అస్సలు ఆలోచించొద్దు ఇక్కడ. సాతాను అనేదానికి మీకు ఒక సాదృశ్యం కూడా చెప్తాను. స్త్రీని సాతాను అన్నాడు దేవుడు అనేదానికి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు అతడు ఆత్మవశుడును నైనా నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూష నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద. చూసావండి, ఎవరిని చూస్తున్నాడు ఈయన యోహాన్ గారు? అరణ్యంలో తీసుకుపోయి ఒక ఎర్రని ఘటసర్పం మీద ఒక స్త్రీని కూర్చొని ఉండటం చూస్తున్నాడు. ఆ స్త్రీ ఎవరు? ఆ ఘటసర్పం ఎవరంటే సాతానుకు సాదృశ్యము. ఆ స్త్రీ ఎవరో కాదు, దాన్ని మరలా బబులోనుకు సాదృశ్యంగా కూడా చెబుతాడు. స్త్రీ అని చెడ్డగా చెప్పింది అనుకో బైబిల్, ఆ స్త్రీ ఎవరో కాదు, సాతాను అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎర్రని ఘటసర్పం మీద కూర్చొని ఉన్న స్త్రీని చూస్తున్నాడు. ఆ స్త్రీ ఎవరు అంటే ఇప్పుడు కిందికి చదవాలి. ఇక చదివితే స్త్రీ అని ఇంటికి వెళ్ళినాక చదవండి. ఇప్పుడు చదివితే మనకు ఇది సమయం మనకు సమయం కూడా దగ్గర పడింది కాబట్టి మరలా ఇక్కడికి రండి. సామెతల గ్రంథము. ఆ స్త్రీ ఎవరో కాదు, ఘటసర్పం మీద కూర్చున్న ఒక స్త్రీ. 7 తలలు 10 కొమ్ములు అంటే దానికి సాతానుకు కదా, దాని మీద కూర్చుంది. అయితే ఈ 7వ అధ్యాయము 10వ వచనం మరొకసారి చదవండి. అదే స్త్రీ అంతటా వేషం వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి వారిని ఎదుర్కొని వచ్చి ఏం చేస్తుందో చూద్దాం. 11వ వచనం. అది ఏం చేస్తుంది చూడండి. ఫస్ట్ బొబ్బలు పెడుచున్నది, స్వేచ్ఛగా తిరుగునది. అది దాని పాదములు దాని ఇంట్లో నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడును సంత వీధుల్లోను అది ఉండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. ఏడిపోయి ఒక్క సందుకాడనే ఉన్నాడు ఈ అజ్ఞాని. కానీ అది ప్రతి సందుకాడ ఎవరు దొరుకుతుందా అని చూస్తుందట సాతాను కదా. ఆ సాతాను ఎవరయ్యా అంటే కపటము కలిగిన స్త్రీ, లేకపోతే కపటము కలిగిన సాతాను అనొచ్చు. అది ఎవడు దొరుకుదుడా అని, ఎప్పుడు మింగుదునా అని, ఎవరిని చంపుదునా అని తిరుగుతున్న సాతానుకు జ్ఞానం అయితే ఎలా ఉండాలండి? జ్ఞానం అయితే ఎలా ఉండాలి? దొరకొద్దు, దానికి తప్పించుకోవాలి. దాన్ని తప్పించుకోవాలి. దొరకొద్దు అంటే ఏం ఉండాలి? వాక్యం లేని వాడు దొరికిపోతాడు ఎమ్మటే. వాక్యము లేకుంటే ఈ కపటము గల స్త్రీకి లొంగిపోతారు అంతే ఎమ్మటే. ఈయన పని అదే అయిందనమాట. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా, ఏ వేషంలో ఉండినా ఆమెను గుర్తించలేకపోయాడు. లేకపోయి ఇలాగున తిరుగుతుందంటే మీకు అర్థం ఒకటి కావాలి. అటు ఇటు తిరుగుతూ దేవుని సభలోనికి వెళ్ళింది ఏంటిది? సాతాను కదండి. అలాగనే అనిపించడంలే. వచనం చదివితే సందులు మొందులు తిరుగుతుందట, ఎవరిని మింగుదామా అని. ఇంకా 12వ వచనం చూడండి. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులను అది ఉండును, ప్రతి సందులను అది పొంచి ఉండును. అది వాణిని పట్టుకుందండి. ఏం చేసింది? దొరికిండు అంటారుగా. దొరికి అది వాణిని పట్టుకొని ఫస్ట్ ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది కదండి. ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది? దేవుడైతేనేమో గద్దిస్తానన్నాడు, దేవుడైతేనేమో బుద్ధి చెప్తానన్నాడు, దేవుడైతేనేమో సరి చేస్తానన్నాడు. కానీ ఈ కపటము గల స్త్రీ ఏం చేస్తుందంటే దయగల మాట మాట్లాడక ముందే వెళ్ళి ఏం చేసిందండి? ముద్దు పెట్టేసింది. ఇక ఒక ముద్దు పెట్టాడంటే ఎలా ఉంటాడు చూడండి. ఇక మనిషి ఆలోచించండి. అలాగున ఎమ్మటే సరెండర్ అయిపోడు మనిషి, అంతే కదా. ముద్దు పెట్టడం అంటే సంతోషింపజేసి దీనికి ఏం కావాలో నాకు తీసుకొచ్చి ఇచ్చినట్టు ముద్దు పెట్టడం అంటే సాతాను. మొదట ఏం చేస్తుంది తెలుసా? సాతాను మనల్ని పడేయాలంటే మన కోరికను తీర్చేస్తుంది. అది తప్పకుండా మన కోరిక తీర్చేస్తుంది. తీర్చేసిన తర్వాత దానికి సాగిల పడిపోయిగను, దానికి లోబడిపోయిగను. ఇక లోబడిపోయినాక ఉంటుంది అన్నమాట. కింద ఉంటుంది చూడండి. అలాగనే ఏం చేసిందట? ముద్దు పెట్టుకొని సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా అంటుంది చూడండి. ఎంత తెలివిగా మాట్లాడుతుందో సాతాను. కపటం ఉన్న వాళ్ళు కూడా అంత తెలివిగానే మాట్లాడతారు. 14వ వచనంలో చూడండి. సమాధాన బలులను
నేను అసలుకి కపటం గల స్త్రీకి సమాధాన బలులు ఎందుకు చెప్పండి? సమాధాన బలులు అంటే దేవుని కాడ అర్పించవలసిన అర్పణల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దయ్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటిని, నేడు నా మొక్కు బలు చెల్లించి ఉన్నాను అంటుంది. ఏమంటుంది? చెల్లించేసాను, అయిపోయింది. ఎలా అయిపోయింది? నువ్వు నాకు దొరికావరా, అంతేనే కదా. కథం, నా మొక్కుబడి తీరినట్టే. ఇక నిన్ను తీసుకొని అసలు ఈ సమాధాన బలి ఎందుకు చేస్తారు తెలుసా అండి? ఇది ఇన్నే ఉంచి ఆ లేవి కాండము 7వ అధ్యాయం 15 వచ్చిన చదవండి. దేవుడు ఎందుకు సమాధాన బలి అన్నాడు, ఆ బలిని ఏం చేయాలి ఎమ్మటి అనేది మనకు తెలిస్తే ఈడ జరిగే సంభాషణ మనకు తెలుస్తుంది. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువు అర్పించిన దినమే ఏం చేయాలన్నట్టండి? దాని మాంసములను తినాలి, ఎమ్మటే ఉంచకూడదు. దానిలోనిది ఏది మరునాటికి కూడా ఉంచుకోకూడదట. సమాధాన బలి అర్పిస్తే ఏం చేయాలి? ఎమ్మటే ఆ బలి పశువుని మొత్తానికి తినేసేయాలి, మరునాడు ఉంచకూడదు దాన్ని. అలాంటి ఒక నియమము దీనికి గుర్తొస్తుంది, ఆజ్ఞానికి చెప్తుంది. ఏమని? ఇక్కడికి రండి మళ్ళీ. ఏమని చెప్తుంది? సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటుంది, నేడు నా మొక్కు బలు చెల్లించి ఉన్నాను. దొరికినవరా, ఇక నేను ఇప్పుడు చెల్లిస్తా మొక్కుబడి అని చెప్పి ఏం చేస్తుంది అండి? కాబట్టి కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి, నా మంచం మీద నువ్వే కనబడ్డావు. అంటే అర్థం ఏంటి? నేను ఏదైతే అనుకుంటున్నానో నా అనుకున్న దానికి, లేకపోతే నా మనసులో ఉన్న దానికి నువ్వు ప్రత్యేకంగా ఒక బలిలా దొరికావురా నాయన నాకు. ఇక రాని మళ్ళీ అటు ఇటు తప్పిపోకుండా ఒక వలలా ఒక ముద్దు ఇచ్చేసింది అని కథం. ఒక ముద్దు పెట్టేసి ఇవన్నీ లోబర్చుకొని వానికి చెప్తుంది, నేను చాలా ఎతికాను, సమాధాన బలి అర్పించాలి, నేను అనుకుంటున్నాగానే నువ్వు వచ్చేసావు. అంటే దేవుడే నిన్ను నా కాడికి, వాస్తవం అది మరి కదా అండి. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడే ఆ అజ్ఞానికి పంపించేశాడు దేవుడు. వాడు చక్కగా జార స్త్రీ, లేకపోతే ఆ కపటము గల స్త్రీ సందు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడంటే వాని ప్రణయం కాదు, అది దేవుడి ప్రణయమే కదండి. ఇక దొరికిన ఈయనకి మాటలు చెప్తుంది చూడండి. లోకంలో ఉండే అన్నీ చూపిస్తాడు అనమాట. వీడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా చూపించాడో ఈ అజ్ఞానికి చెప్తున్నాడు చూడండి. 16వ వచనంలో, నా మంచం మీద రత్న కంబర్లను విచిత్రపు పనిగల నారా దుప్పట్లను నేను పరిచిన్నాను, నా పరుపు మీద బోలమును ఆగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము అని చెప్తున్నాడు ఆయన. కదా ఏం చెప్తున్నది? ఈ వేశ్య లేకపోతే కపటము గల స్త్రీ, లోకం చూడు, లోకంలో ఉండిన వస్తువులన్నీ నా దగ్గరనే ఉన్నాయి, నువ్వు నాతో ఉంటే ఏమైద్ది నీకు? ఇవన్నీ నీవే కదా, ఇవన్నీ నీకు సంతృష్టినిస్తాయి, నీకు సంతోషం కలగజేస్తాయి, నిన్ను ఆనందపరిచి నడిపిస్తాయి. అవన్నీ ఎక్కడున్నాయో తెలుసా? నా మంచం మీదనే ఉన్నాయి. వాటిని అన్నిటిని నా మంచం మీద పరిచి నేనున్నాను. ఇదేంది నువ్వు ఒక్కదానివే ఉన్నావా అని అడగొచ్చు వాడు. నువ్వు ఒక్కదానివే ఉన్నావా, ఇంట్లో ఎవరు లేరా మీ ఇంట్లో అని అడిగినందుకు ఏం చెప్తున్నావు? 19వ వచనం, పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు కదండి. ఏం లేడట? పురుషుడు ఇంట లేడు. పురుషుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇంట లేడు అంటే ఇక్కడ ఉన్నాడండి. ఇప్పుడు ఇది ఇల్లు కదా. హెబ్రీ పత్రికలో అంటాడు, ఇంటి మీద నమ్మకమైన వాడు ఇంటి లోపల నమ్మకమైన వాడు అని. ఇంటి లోపల నమ్మకమైన వాడు మోషే అయితే, ఇంటి మీద నమ్మకమైన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఏమంటున్నది ఇక్కడ? పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు? వెళ్తప్పుడు ఏం చెప్పాడు శిష్యులకు? నేను అనేకమైన నివాసములను మీ కొరకు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పాడు. అంతేకాదు పాత నిబంధనలు అయితే మందిరము కట్టడానికి వెళుతున్నాను అని సొలొమోను గారు యేసుక్రీస్తు సాదృశ్యం అయితే, లేకపోతే ఉపమానంగా సొలొమోను తీసుకుంటే ఆయన ఎలాగనైతే మందిరం కట్టాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మందిరం కట్టడానికి
రావడం జరిగింది పరలోకంలో నుంచి కదండి. ఇక్కడి నుంచి వెళ్ళడం అయితే మనకు నివాసములు సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇంటికి పోయినాక చదవండి, యోహాను సువార్త 14:2 ఉంటుంది ఆ మాట. అయితే శిష్యుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాను, పున్నము నాటి వరకు తిరిగి ఇంటికి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకుపోవునట్లును, పరుల చేజిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఊరి యొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అమ్ము చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. సరే అండి, సీమోను పని అదే అయింది. ఇంకెవరి పని? బర్యేసు అనే ఆయన పని కూడా అలాగనే అయిపోయింది. గుండెలు చీల్చబడ్డాయి. ఆయన గుడ్డోడైపోయాడు. ఈడేమైపోయాడు? పాలు పంపులు లేకుండా దుష్టత్వాన్ని మూటగట్టుకొని వెళ్ళిపోయాడు. అలాగనే జరిగింది కదా. కపటం అనేది వాళ్ళలోనికి వచ్చేసింది. వాళ్ళలోని కపటం రాగానే ఆ స్త్రీ వచ్చినట్టే. ఇక ఆ స్త్రీ వాళ్ళని దర్శించినట్టే, ఆ స్త్రీకి లోబడినట్టే వాళ్ళు. కానీ వాళ్ళ గుండెలను చీల్చిందంట, వాళ్ళ గుండెలను చీల్చింది. ఇంతకు దేవుడు ఏమంటున్నాడు చూడండి, నా కుమారుడా, 24వ వచనం, నా కుమారుడా చెవియొగ్గుడి, నా నోటి మాటను ఆలకించుడి. మీరు తప్పించబడాలంటే నాకు చెవి ఒగ్గండి, నా నోటి మాటలని ఆలకించండి. ఇంతకీ ఎక్కడ తీసుకెళ్ళిందో చూడండి ఆ స్త్రీ. జారశ్రీ మార్గముల తట్టు నీ మనస్సును తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారి ఎంత లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం. ఎక్కడికి తీసుకెళ్ళింది? పాతాళం. దాని ఇల్లు ఏదండి? దాని ఇల్లు పాతాళం. అక్కడికి తీసుకుపోవడానికి ఏ వేషం వేసింది? వేశ్యవేషం ధరించుకుంది కపటపు గల స్త్రీ. పాతాళం తీసుకుపోవడానికి దొరికిండు, సమాధాన బలి దొరికిన వాడు తీసుకెళ్ళి వాడిని అనే కాదట, అనేక లెక్కలేనంది మందిని తీసుకెళ్ళిందట అది పాతాళం. చూశారండి? అందుకనే దేవుని పిల్లల్ని కూడా, సీమోన్ని యేసుని కూడా ఏం చేసింది? అక్కడికే తీసుకెళ్ళిందండి. చూసారు ఎంత ప్రమాదం. ఒకవేళ దీని ఉచ్చులో దీని మాయలో పడితే దేవుడు ఏమంటాడండి? అయ్యో నా కుమారుడు దాని ఉచ్చులో పడిపోయాడు, దాని మాయలో పడిపోయాడని లాగడట. నువ్వు వినలేదు కదా నాయన అని వదిలేస్తాడండి దేవుడు. చూడండి, ఇర్మియా గ్రంథము, తన పిల్లలే అనే ఒక మాట అక్కడ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 26, 27 చూడండి. 26, 27 ఇర్మియా గ్రంథము చివరిగా చూసి ముగించుకుందాం. నా జనులు ఎవరు? ఏ జనులు అటండి? నా జనులలో ఎవరున్నారట? దుష్టులున్నారు, పక్షుల వేటగాండ్లు, పొంచి ఉండునట్లు. పక్షులని వేటగాడు ఎలాగనైతే పొంచి ఉంటాడో అలా ఉన్న పొంచి ఉండునట్లు వారు పొంచి ఉందురు. వాళ్ళు ఏం పెడతారటండి? బోనులు పెట్టుదురు, మనుషులని పట్టుకొందురు, పంజరము పిట్టెలతో నిండి ఉండునట్లు. చూసారండి? వారి ఇండ్లు కపటం. ఎవరి ఇండ్లు ఇయ్యే? నా ప్రజలు అన్నాడు. మొదట ఏమన్నాడు? నా ప్రజలు అన్నాడు. నా ప్రజల ఇండ్లు పంజరంలో పిట్టలు ఎలా ఉన్నైతుంటాయో అంతగా ఉన్నదట కపటం ఇళ్ళలో. దేవుని ప్రజల ఇళ్ళలోనే కపటం ఉందంటే ఎవరున్నట్టు? ఇప్పుడు స్త్రీ ఉన్నట్టు. ఆ స్త్రీ ఎవరు? సాతాను, దయ్యం. నా పిల్లల్లోనే ఉన్నది, నా పిల్లల ఇళ్ళల్లోనే కపటం ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటే ఏం చేస్తావు? అయ్యా మరే తీసేవా, దాన్ని గద్దించవా అంటే ఏమంటాడో చూడండి. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వాద్యము అన్యాయంగా తీర్చుతారు. దీనుల వాద్యమును తీర్పునకు రానియరు. అట్టివారిని చూచి నేను శిక్షింపకయుందున అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా.
చూశారండి, ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలని నేను వదిలిపెడతానా? వాళ్ళని నేను తప్పకుండా దండిస్తాను, తప్పకుండా శిక్షిస్తాను. నేను నా ప్రజలని నేను వారిని వదిలిపెడతానా అని మాట్లాడుతున్నాడు కదండి. మనకి ఏం తెలియాలి ఇప్పుడు? కపటము గల స్త్రీ సందున అంటది. సందు అంటే మనకు అర్థమైంది, ఆలోచనలే సందులు. మన ఆలోచనల్లో సందుల్లో దాని వైపుకు తిప్పుకునే ఆలోచనలు, కపటపు ఆలోచనలు, ప్రేరేపణలు మనల్ని ప్రేరేపిస్తుంటుంది సతాను. అప్పుడు పడిపోయామనుకో, పాలు పంపులు కోల్పోతాం. అంతేకాకుండా గుడ్డోళ్ళం అయ్యే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా గర్ధపము చేత గద్దింపబడే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి బాగా ఆలోచించాలి. వాక్యం గద్దిస్తుంది, వాక్యం శిక్షించడానికి చూస్తుంది. వాక్యం లేకపోతే సరిచేయాలని చూస్తున్నప్పుడు మనం సరిచేయబడితే అద్భుతం. లేకపోతే బైబిల్లో ఒక మాట ఉందండి, పగవాడట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. మేలు కోరే స్నేహితుడు హృదయాన్ని గాయపరుస్తాడట. హృదయాన్ని ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. ఎందుకు? నువ్వు సస్తే పరలోకం పోవాలరా నాయన అంటే హృదయం గాయపడాలి. నువ్వు సస్తే నరకానికి పోవాలరా అంటే నీకు దయగల మాటలు నీ హృదయాన్ని స్పందింపజేసి, నీ హృదయాన్ని ఏం చేసి ఆనందపరిచి ఇక్కడి నుంచి పంపించాలి. ఏది మేలు చెప్పండి? ఇక్కడ గద్దింపబడి అక్కడ యుగాలు నిత్యము పరలోకంలో ఉండటం ముఖ్యమా? ఇక్కడ ముద్దులు పెట్టబడి దయగల మాటలు విని పాతాళంలోనికి వెళ్ళుట ముఖ్యమా? ఏది ప్రాముఖ్యం? అదే కదా అండి. అందుకనే పుటము వేయబడినవి అయిన మాటలని బైబిల్ మనకు సెలవిస్తుంది. కుమారుడు చదివిన వాక్యంలో కూడా ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటము కాపాడదండి మనల్ని. కపటము మనల్ని దేవుడే శిక్షించేలాగున చేస్తుంది. కాబట్టి మనలో కపటం, మన ఆత్మలో కపటం ఉండకుండా సరి చేసుకోవాలి. చేసుకుందామా? అందరం ఒకరించి ప్రార్థించండి.